పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమా ఆదిలో వలె ఇప్పుడు మరెప్పుడు కలుగునుగా. పొగడెద దేవా నీ కృపలో నీ ప్రేమలో నేను పొందిన వేములకై ఏమని పొగడెద దేవా దేవా ప్రభువా దేవా నా ప్రభువా నీకు సాటెవరు నిన్ను పోలిన వారెవరు ప్రభు నీకు సాటెవరు నిన్ను పోలిన వారెవరు కడలి పొంగు నడచెదవు సంద్రమును ప్రభువా దేవా నా ప్రభువా దేవా ప్రభువా దేవా నా ప్రభువా. సర్వశక్తిమంతుడైన ప్రభువు తన ప్రజలను కాపాడగా సియోను నుండి వచ్చును.
ఆమె ఒక పవిత్ర మూర్తి, జ్యోతి వలె ప్రకాశించుట వరకును నేను సియోనును గూర్చి నిశ్శబ్దముగా ఉండచాలను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధింప అతడు నన్ను పంపెను. తీర్మానములని న్యాయము
అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు, మనము ప్రభు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము, అతడు తన మార్గములను మనకు బోధించును, మనము అతని త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును, ప్రభు వాక్కు యెరూషలేము నుండి బయలువెడలును. యెరూషలేము, ప్రభుని మహిమ నీపై ప్రకాశించును, సూర్యుని వలె అతడు నీ పైన ఉదయించును. యెరూషలేము, ప్రభుని మహిమ నీపై ప్రకాశించును, సూర్యుని వలె అతడు నీ పైన ఉదయించును. అతని మహిమ నీ మధ్యలో ప్రత్యక్షమగును. యెరూషలేము, ప్రభుని మహిమ నీపై ప్రకాశించును, సూర్యుని వలె అతడు నీ పైన ఉదయించును. పితకు, పుత్రునకు, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. యెరూషలేము, ప్రభుని మహిమ నీపై ప్రకాశించును, సూర్యుని వలె అతడు నీ పైన ఉదయించును. లోకరక్షకుడు సూర్యుని వలె ఉదయించును. నెమ్మదిగా భూమిపై జారిపడు వర్షం వలె అతడు కన్య గర్భమునందు ప్రవేశించును.
పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో వలె ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. లోకరక్షకుడు సూర్యుని వలె ఉదయించును, నెమ్మదిగా భూమిపై జారిపడు వర్షం వలె అతడు కన్య గర్భమునందు ప్రవేశించును. ప్రభువా, శ్రీసభ పేరిట మేము కలిసి ప్రార్థించినప్పుడు మా మనస్సులను హృదయములను నీ వైపునకు త్రిప్పుకొనుము. మీ ప్రత్యుత్తరము, నీ వెలుగును నీ సత్యమును మాకు పంపుము. నీ వెలుగును నీ సత్యమును మాకు పంపుము. మేము నీ కుమారుని ఆగమనమును గురించి తలంచుచు ప్రార్థించుచుండగా దాని అంతరార్థమును వ్యక్తిగతమగును లోతుగను గ్రహించినట్లు చేయుము. నీ వెలుగును నీ సత్యమును మాకు పంపుము. మేమందరమును నీ బిడ్డలము కావున మా తోడి వారిలో ఏ ఒక్కనిని మేము తృణీకరింపక ఉందుముగాక. సాటి వారి మనస్సును గాయపరచలేక అవమానపరచు వారికి వ్యతిరేకముగా పోరాడుటకు మాకు సహాయము చేయుము. నీ వెలుగును నీ సత్యమును మాకు పంపుము. మానవ జీవితములో తెగిపోయిన బంధాలను పునరుద్ధరించుము. క్రీస్తునందు మా నమ్మిక వలన మమ్ము సమాధానపరచుము. నీ వెలుగును నీ సత్యమును మాకు పంపుము. ఈరోజు మేము పనిచేయు పరిస్థితుల ద్వారా నీ స్వరమును మేము విన్నట్లు చేయుము. నీ వెలుగును నీ సత్యమును మాకు పంపుము. ప్రభు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియమ్మ గర్భఫలము ద్వారా నీ మహిమాన్వితమైన తేజస్సును లోకంలో ప్రత్యక్షమనర్చితివి. ఇంత ఆశ్చర్యకరమైన ఈ మనుష్యోతార పరమ రహస్యమును సంపూర్ణ విశ్వాసంతో గౌరవించి దానిని మేము మర్యాదలతో కొనియాడునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చుక్క పుట్టి మీరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టి మీరమ్మ ఓ మరియమ్మ. చుక్కాను చూసి మేము వచ్చినాము రక్కిపోవుటాకు, రక్కిపోవుటాకు. చుక్కాలు చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు, మొక్కిపోవుటాకు. తూర్పు దిక్కు చుక్క పుట్టి మీరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టి మీరమ్మ ఓ మరియమ్మ. చుక్కాలు చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు, మొక్కిపోవుటాకు. చుక్కాలు చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు, మొక్కిపోవుటాకు.
పురము చేరవచ్చినాము హేరోదునొద్దకు. యెరూషలేము పురము చేరవచ్చినాము హేరోదునొద్దకు. ఎక్కడ ఏరని అడిగినాము, మనవి చేసినాము, మనవి చేసినాము. ఎక్కడ ఏరని అడిగినాము, మనవి చేసినాము, మనవి చేసినాము. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కాను చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, మ్రొక్కిపోవుటకు. చుక్కాను చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, మ్రొక్కిపోవుటకు. బెత్లెహేము పురములోని బాలుడమ్మా, గొప్ప బాలుడమ్మా. బెత్లెహేము పురములోని బాలుడమ్మా, గొప్ప బాలుడమ్మా. బీద కన్య గర్భమందు పుట్టెనంచు వారు నుడివిరమ్మా, వారు నుడివిరమ్మా. బీద కన్య గర్భమందు పుట్టెనంచు వారు నుడివిరమ్మా, వారు నుడివిరమ్మా. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కాలు చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, మ్రొక్కిపోవుటకు. చుక్కాలు చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, మ్రొక్కిపోవుటకు. పశువుల పాకలోని బాలుడమ్మా, పాప రైతుడమ్మా. పశువుల పాకలోని బాలుడమ్మా, పాప రైతుడమ్మా. పాపంబు పాపను పుట్టెనమ్మా, సత్యవంతుడమ్మా, సత్యవంతుడమ్మా. పాపంబు పాపను పుట్టెనమ్మా, సత్యవంతుడమ్మా, సత్యవంతుడమ్మా. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కాను చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, మ్రొక్కిపోవుటకు. చుక్కాను చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, మ్రొక్కిపోవుటకు.
పలకరించినావయ్య బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా, ముద్దు బాలుడా, బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా, ముద్దు బాలుడా.
ఏడవ దినమందు బాలుడా, ఎనిమిదవ దినమందు యేసువని వేడుకొంటినయ్య బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా, ముద్దు బాలుడా, బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా, ముద్దు బాలుడా, బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా, ముద్దు బాలుడా, బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా, ముద్దు బాలుడా. చుక్కల్లో చంద్రుడిలా చిన్నారి బాలయేసు, భూలోక రారాజుగా అవతరించే మన కోసమే. చుక్కల్లో చంద్రుడిలా చిన్నారి బాలయేసు, భూలోక రారాజుగా అవతరించే మన కోసమే. రండి రండి ఆరాధించి అనుసరింప, రండి రండి ఆరాధించి అనుసరింప. చుక్కల్లో చంద్రుడిలా చిన్నారి బాలయేసు, భూలోక రారాజుగా అవతరించి మన కోసమే. దావీదు గోత్రమందు బెత్లెహేము నగరమందు మరియమ్మ గర్భమందు జన్మించే మహారాజుగా, దావీదు గోత్రమందు బెత్లెహేము నగరమందు మరియమ్మ గర్భమందు జన్మించే మహారాజుగా. చీకటి తొలగించి వెలుగులు ఇవ్వుటకు అర్ధరాత్రమున ఉదయించే మన కోసమే. రండి రండి ఆరాధించి అనుసరింప, రండి రండి ఆరాధించి అనుసరింప. చుక్కల్లో చంద్రుడిలా చిన్నారి బాలయేసు, భూలోక రారాజుగా అవతరించే మన కోసమే. చుక్కల్లో చంద్రుడిలా చిన్నారి బాలయేసు, భూలోక రారాజుగా అవతరించి మన కోసమే.
గ్లోరియలు భూమిలో మనుషులకు శాంతి సమాధానము. దివిలో దూతలంతా పాడిరి గ్లోరియలు భూమిలో మనుషులకు శాంతి సమాధానము. గొర్రెల కాపరులు అర్పించిరి కానుకలను తెలిపి శుభవార్తను ముదముతో ఎల్లరకు. రండి ఆరాధించి అనుసరింప రండి ఆరాధించి అనుసరింప చుక్కల్లో చంద్రుడిలా చిన్నారి బాలయేసు భూలోకరారాజుగా అవతరించే మన కోసమే. చుక్కల్లో చంద్రుడిలా చిన్నారి బాలయేసు భూలోకరారాజుగా అవతరించే మన కోసమే. రండి ఆరాధించి అనుసరింప రండి ఆరాధించి అనుసరింప రండి ఆరాధించి అనుసరింప రండి ఆరాధించి అనుసరింప. పరములో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరములో విడచి పాపాల పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు.
క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. బాలుని చేరి ముదమున వేడ, బాలుని చేరి ముదమున వేడ. తరలిరండి ఆరాధించండి, తరలిరండి ఆరాధించండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. మనుజుని పాపము బాప నేడు మనలను మోక్షము చేర్చ. ఆది మనుజుని పాపము బాప నేడు మనలను మోక్షము చేర్చ. పరమును వీడారు మానవుడైనారు, పరమును వీడారు మానవుడైనారు. మోక్ష మార్గమును తెరచిన రక్షకుని చెంతకు తరలిరండి ఆరాధించండి, తరలిరండి ఆరాధించండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం రాజాం విచారణ గుడిమూడి రామ్ గ్రామం దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణి దాతలు కీర్తిశేషులు ముడిదాన సంజీవి మాస్టర్ ఆత్మకు నిత్య విశ్రాంతి ముడిదాన రమేష్, సురేష్, కిషోర్, జ్యోతిల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి ముడిదాన సుజానమ్మ రిటైర్డ్ టీచర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ కాంపల్లి శౌరయ్య మరియు మల్లవరపు ఫ్రాన్సిస్ కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కాంపల్లి జై ఫ్రాన్సిస్ మరియు నళిని శోభ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం ఎన్నం జోజమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం సౌత్ విచారణ
బోయపాటి శ్రీవారెడ్డి, లిల్లీ పుష్పంగారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కుమార్తెలు, అల్లుళ్ళు, మనవడు, మనవరాళ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోజు 15వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెరుగుమళ్ళ వివేక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని యందు భయం, చదువులో మంచి జ్ఞానం, 10వ తరగతిలో మంచి ఫలితాలు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యూదయ సీమ యందలి బెత్లెహేమునందు క్రీస్తు జన్మించెను అను శుభవార్త విన్న వెంటనే జ్ఞానులు క్రీస్తు ప్రభును వెదుకుచూ వెళ్ళుచూ ఉన్నారు. వారిని మరి ఒక నక్షత్రము దారి చూపిస్తూ నడిపిస్తూ ఉంది. ఆ నక్షత్రం ఎక్కడికైతే వెళ్ళి ఆగిందో అక్కడ జ్ఞానులు ఆ గృహంలో ప్రవేశించి మరియమాతను, జోజప్ప గారిని, బాలయేసును చూసి వారు అక్కడ మోకరించి మరి కానుకలను సమర్పించి ఆరాధించి ఉన్నారు. క్రీస్తు ప్రభువును మనము కూడా మరి ఈ క్రిస్మస్ రోజు ఆరాధన చేయాలి. క్రీస్తు ప్రభువును ఆరాధించాలంటే ఆయన మన గృహంలో జన్మించాలి, మన హృదయంలో జన్మించాలి. అప్పుడే నిజమైన క్రీస్తు ఆరాధకులంగా మనం మారిపోతాం. కాబట్టి ఇది బలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువ దయచూపుము, క్రీస్తువ దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియమ్మ గర్భఫలము ద్వారా మీ మహిమానితమైన తేజస్సును లోకమును ప్రత్యక్షమునర్చితివి. ఇంత ఆశ్చర్యకరమైన మనుష్యావతార పరమ రహస్యమును సంపూర్ణ విశ్వాసముతో గౌరవించి దానిని మేము మేర మర్యాదలతో కొని ఆడునట్లు మీ కృపను అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఆమేన్. మొదటి పఠనము. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెరూషలేమా, లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించియున్న జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కనులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందు వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యము గాంచి నీవు సంతోషముతో మెరయుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము. రాకుమారునికి నీ న్యాయమును దయచేయము. అప్పుడు అతడు నీ ప్రజలను నీతియుక్తముగా పరిపాలించును. పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయుము. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంతదాకా దేశమున శాంతి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును. దిక్కుమొక్కు లేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును. అక్కరలో ఉన్న వారిని ఆదుకొనును. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ
ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుంచి 12 వరకు. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ సీమ యందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింప వచ్చితిమి అనిరి. ఇది విని హేరోదు రాజును యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి, క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమ యందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమ యందలి బెత్లెహేమా, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలైనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధించును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారు చూచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలంపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు పోరాదని స్వప్నమున వారిని దేవుడు ఆదేశింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి పోయిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు యొక్క జన్మము మరి జ్ఞానుల యొక్క ఆరాధనను గురించి మనము ధ్యానం చేయబోచున్నాం. ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు బెత్లెహేమునందలి మరి ఆ ప్రాంతంలో క్రీస్తు ప్రభు జన్మించున్నాడు. అప్పుడు తూర్పు దిక్కు నుంచి జ్ఞానులు వస్తూ ఉన్నారు. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని వారు అన్వేషిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ నక్షత్రము తూర్పు దిక్కున వారు చూచి ఎంతగానో ఆనందించి ఉన్నారు. వారు క్రీస్తు ప్రభువును ఆరాధించడానికి నిశ్చయించుకున్నారు. అప్పుడు హేరోదు రాజు రహస్యంగా జ్ఞానులను పిలిపించి మరి ఎక్కడ ఈ క్రీస్తు రాజు జన్మించి ఉన్నాడని వారు కనుగొంటూ ఉన్నారు. అప్పుడు హేరోదు రాజు వారిని పంపిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు, నేను కూడా వెళ్ళి అతనిని ఆరాధించదను అని హేరోదు రాజు వారికి చెప్పి ఉన్నాడు. అప్పుడు ఆ నక్షత్రము వారిని నడిపిస్తూ ఉంది.
ఆ నక్షత్రం వెళ్ళి క్రీస్తు ప్రభువు ఉన్నటువంటి ఆ యొక్క గృహంపై నిలిచి ఉంది. అందుకని మనము ప్రతి ఇంట్లో మనము నక్షత్రము పెడుతూ ఉన్నాం. క్రిస్మస్ సమయంలో క్రీస్తు ప్రభు జన్మించాడు అనే సూచనగా వారికి జ్ఞానులకు ఏ విధంగా సూచించి ఉందో మరి ఆ సూచనగా మనము మరి స్టార్ కానీ మరి లైట్స్ కానీ మనము పెడుతూ ఉన్నాం. అప్పుడు ఆ జ్ఞానులు ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఆ గృహంలో ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించారు. ఆరాధించడం మాత్రమే కాదు, వారి దగ్గర ఉన్నటువంటి ఆ సంచులను విప్పి బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను ప్రభువుకు కానుకగా అర్పించి ఉన్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మాత్రమే ఆరాధనకు అర్హుడు. క్రిస్మస్ పండుగ అయిపోయిన తర్వాత 3 వారాలకు మనము ముగ్గురు రాజుల యొక్క మహోత్సవాన్ని మనము కొనియాడుతాం. సాక్షాత్కార పండుగ అంటాము, ఎపిఫనీ అని కూడా మనము అంటూ ఉన్నాం. అంటే క్రీస్తు ప్రభు తనను తాను ఎరుకపరుచుకున్నట. తండ్రి దేవుడు తన ప్రియమైన కుమారుని ఈ లోకానికి ఎరుకపరుచుతూ ఉన్నాడు, తన ప్రేమను పంచుతూ ఉన్నాడు. దాన్నే మనము సాక్షాత్కారము అని అంటాం. మరి ఈ యొక్క ముగ్గురు జ్ఞానులు ఎవరు అంటే, మొదటి జ్ఞాని పేరు కస్పారు, రెండవ జ్ఞాని పేరు మెల్కియోరు, మూడవ జ్ఞాని పేరు బల్తాజారు. ఈ ముగ్గురు జ్ఞానులు అన్వేషిస్తున్నారు, క్రీస్తు ప్రభుని గురించి మరి వెతుకుతూ ఉన్నారు. మొదటి జ్ఞాని కస్పారు అరేబియా దేశం నుంచి వచ్చి ఉన్నాడు. మెల్కియోరు ఇరాక్ నుంచి వచ్చి ఉన్నాడు. బల్తాజారు పర్షియా నుంచి వచ్చి ఉన్నారు. మరి ఈ ముగ్గురు జ్ఞానులు క్రీస్తు రాజుగా జన్మించాడని వారు తెలుసుకొని మరి వెళుతూ ఉన్నారు. మొట్టమొదటిగా జ్ఞానులంటే ఎవరు? జ్ఞానులంటే యేసుక్రీస్తుని కనుగొన్నవారే నిజమైన జ్ఞానులు. ఈరోజు నీవు నేను క్రీస్తు ప్రభుని కనుగొని ఉన్నామా? నిజమైన జ్ఞానిగా ఉన్నవారు క్రీస్తు ప్రభుని ఎరిగిన వారిగా, కనుగొన్న వారుగా ఉంటారు. జ్ఞానులు అనగా దేవుని ఆత్మానుసారంగా జీవించేవారు. అందుకే పౌలు గారు అంటారు, ఆత్మపూర్ణులై మీరు జీవించండి, ఆత్మానుసారులుగా మీరు జీవించండి, ఆత్మను అడ్డగించకండి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి జ్ఞానిగా ఉండాలి అంటే ఆత్మానుసారంగా మనం జీవించాలి. జ్ఞానులు అనగా దేవునికి బంధమును ఏర్పరచుకొని జీవించేవారు. సత్సంబంధం ఉండాలి. ఎవరు నా యందు ఉందురో నేను ఎవని యందు ఉందునో వారు అధికముగా ఫలిస్తారు అన్నారు ప్రభు. క్రీస్తు ప్రభు మన యందు ఉండాలి, మనము క్రీస్తు ప్రభులో ఉండాలి. మనము ఆ యొక్క బంధాన్ని మనము ఏర్పరచుకున్నప్పుడే జ్ఞానులంగా ఉంటాం. జ్ఞానులు అనగా దివ్య దృష్టిని కలిగి జీవించువారు. దివ్య దృష్టి అంటే ముందు చూపు కావచ్చు, జరగబోయే విషయాన్ని ముందుగానే ప్రార్థనలో పసిగట్టి మరి దాన్ని తెలుసుకొని ఉన్నవారే జ్ఞానులుగా ఉండవచ్చు. జ్ఞానులు అనగా దేవుని కొరకు సమస్తమును త్యజించువారు. జ్ఞానులు మరి ఎంతోమంది పునీతులు కూడా క్రీస్తు ప్రభు కోసం అన్నింటినీ త్యజించి ఉన్నారు. మరి జ్ఞానులుగా మనం కూడా ఉండదలిచినట్లయితే మనల్ని మనము త్యజించుకోవాలి. సర్వస్వం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, నన్ను వెంబడించువాడు తనని తాను రిక్తుని చేసుకోవాలి, తగ్గించుకోవాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. జ్ఞానులు మరి తాము తెచ్చినటువంటి కానుకలను విప్పి ప్రభువుకు సమర్పిస్తూ ఉన్నారు. వారు కానుకలతో పాటు తమ హృదయాన్ని కూడా ప్రభువుకు సమర్పిస్తున్నారు. హృదయాన్ని కూడా వారు విప్పుతూ ఉన్నారు. మరి జ్ఞానులు ఏమి తీసుకొని వచ్చారు? దానికి సూచన ఏమిటి అంటే, మొట్టమొదటిగా మెల్కియోరు బంగారాన్ని తీసుకొని వచ్చినాడు. బంగారం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే రాజరికమునకు సాంకేతంగా ఉంది. బంగారం సమర్పించడం ద్వారా మరి బాలయేసును వారు రాజుగా గుర్తిస్తూ ఉన్నారు.
ఆ ముగ్గురు జ్ఞానులు తమకంటే గొప్ప రాజుగా, రాజాది రాజుగా క్రీస్తు ప్రభు ఉదయించి ఉన్నాడని సూచనగా వారు బంగారాన్ని ప్రభువుకు అర్పిస్తున్నారు. రెండవదిగా కస్పారు, ఆయన సాంబ్రాణిని సమర్పిస్తున్నారు. సాంబ్రాణి దేనికి సూచనగా ఉంది అంటే యేసును ఒక యాజకునిగా వారు గుర్తించి ఉన్నారు. సాంబ్రాణి యేసు మరణాన్ని కూడా సూచిస్తూ ఉంది. బల్తసారు, ఆయన పరిమళ ద్రవ్యం, అది క్రీస్తు పునరుత్థానానికి సూచనగా ఉంది. క్రీస్తు ప్రభు పునరుత్థానం కంటే ముందు మరి మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి మరి అంతకంటే ముందు కూడా పరిమళ ద్రవ్యాన్ని ప్రభువుకు అర్పించి ఉంది. అది క్రీస్తు ప్రభు పునరుత్థానానికి సూచనగా ఉంది. మరి జ్ఞానుల ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయము ఏమిటి అంటే వారు అన్వేషించి ఉన్నారు, వారు ఆరాధించి ఉన్నారు, వారు అర్పించి ఉన్నారు. ఈ మూడు విషయాలను మనము నేర్చుకోవాలి. మొట్టమొదటిగా దేనిని గురించి వారు అన్వేషించి ఉన్నారంటే దేవుని వెదికేవారు జ్ఞానులు అవుతారు, దేవుని దర్శించువారు రాజులుగా ఉంటారు. వారు క్రీస్తు ప్రభు గురించి అన్వేషించి ఉన్నారు. ఈరోజు నీ యొక్క అన్వేషణ ఏమిటి? క్రీస్తు ప్రభువును వారు అన్వేషించి ఉన్నారు, వారు దర్శించుకున్నారు. రెండవదిగా ఆరాధన. జ్ఞానులు నక్షత్రమును చూసి మరి ఆ గృహం దగ్గరికి వెళ్తున్నారు. మరియమ్మను బాలయేసును చూశారు, యోసేపు గారిని చూశారు, కానీ క్రీస్తుని మాత్రమే వారు ఆరాధించున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు మాత్రమే ఆరాధనకు అర్హుడు, గనుడు. మిగిలిన పునీతులు కావచ్చు, మరియమాత కావచ్చు, యోసేపు కావచ్చు, వారందరూ పుణ్యమైన జీవితాన్ని జీవించారు కాబట్టి వారిని గౌరవిస్తాము, మరి వారి విన్నప ప్రార్థన మనం అడుగుతాం. కానీ ఆరాధన అనేది రక్షకునికి మాత్రమే, క్రీస్తు ప్రభుకు మాత్రమే చెల్లుతుంది. క్రీస్తు ప్రభుని మాత్రమే మనము ఆరాధించాలి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే అక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవుడు చేసినటువంటి సృష్టి నక్షత్రాలు, సూర్యచంద్రాదులను మీరు ఆరాధించరాదు. అవి కేవలం సృష్టి మాత్రమే, కాబట్టి మనము సృష్టికర్తను ఆరాధించాలి. మూడవది అర్పణ. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వట్టి చేతులతో మనము రాకూడదు. జ్ఞానుల వలె కృతజ్ఞతగా కానుకలను మనము సమర్పించాలి. కానుకలు సమర్పించినప్పుడు ప్రభు ఒక మాటను చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాల్లో చూసినట్లయితే నీ సహోదరునికి కానీ సహోదరికి కానీ నీ పైన ఏదైనా మనస్పర్ధ ఉన్నట్లయితే నీవు వెళ్ళి వాళ్ళతో సఖ్యపడి వచ్చి నీ కానుకను సమర్పించుము అని ప్రభు తెలియజేస్తున్నారు. అంటే మనం కానుక సమర్పించేటప్పుడు మంచి హృదయాన్ని కలిగి ఉండాలి. కయీను ఆబేలు కానుకలు సమర్పించి ఉన్నాడు. మరి ఎవరైతే హృదయపూర్వకంగా అర్పించి ఉన్నారో, మంచిది అర్పించి ఉన్నారో, మరి ఆబేలు యొక్క అర్పణను ప్రభు స్వీకరించి ఉన్నాడు. మరి మనము కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మరి కొన్నిసార్లు మనము పిసినారితనం చేస్తూ ఉంటాం. ప్రభు పనిలో కానీ, ప్రభువుకు అర్పించడంలో కానీ, సమయం గడపడంలో కానీ మనం దొంగిలిస్తూ ఉంటాం. అది తప్పు. ప్రభువుకు అర్పించాలి. పౌలు గారు అంటున్నారు రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో, మొట్టమొదటిగా మీ శరీరాన్ని ప్రభువుకు సజీవ యాగంగా సమర్పించండి. అదే నిజమైన అర్పణ, సమర్పణ. మన హృదయాన్ని ప్రభువు కోరుతున్నాడు కాబట్టి మన హృదయాన్ని మొట్టమొదటిగా ప్రభువుకు అర్పణ చేయాలి. ఈనాటి మొదటి పఠనంలో మనము విని ఉన్నాము. ప్రభు అంటున్నారు, సియోను లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. మనం పాపంలో ఉన్న మనము
మరి వెలుగును పొందుకోవాలంటే లేవాలి. పైకి లేచినప్పుడే ప్రభు యొక్క వెలుగు మన పైన. ధరణి చీకట్లు గావించి ఉన్నను, ఈ భూమి అంతా కూడా చీకటితో నిండి ఉన్న కూడా నీపై ప్రభు ఉదయించును, అతని కాంతి నీపై తేజరిల్లును. మరి అందరూ అంధకారంలో ఉన్న కూడా ప్రభు యొక్క వెలుగు నీ పైన ప్రకాశిస్తూ ఉంది. ఎందుకంటే నీ హృదయము ప్రభు కోసము సిద్ధపాటు కలిగి ఉన్నది. నీ హృదయంలో క్రీస్తు ప్రభు జన్మిస్తున్నాడు. కాబట్టి ఆ వెలుగు, ఆ నక్షత్రం ఏ విధంగా ఆ ఇంటి పైన ఆగిపోయిందో ప్రభు యొక్క కాంతి నీ పైన ప్రకాశింపజేయబోతున్నాడు. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు నీ జీవితంలో జన్మించాలి, నీ హృదయంలో జన్మించాలి, నీ కుటుంబంలో జన్మించాలి. అప్పుడే నిజమైన వెలుగు మనము పొందుకుంటాం. ఆ నక్షత్రం ఏ విధంగా వెలుగు నుంచి మరి వారి జ్ఞానులు నడిపించి ఉందో, మరి మనము కూడా క్రీస్తు ప్రభు చెంతకు నడిపేవారంగా, నడిచేవారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానుల వలె మనము కూడా క్రీస్తు ప్రభువుని మాత్రమే ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, నీ దేవుడైన ప్రభువును పూర్ణ శక్తితో ఆరాధించండి. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మలోను సత్యంలోను ఆరాధించాలి. కాబట్టి క్రీస్తు ప్రభు మాత్రమే ఆరాధనకు అర్హుడు. కాబట్టి మన ఆరాధన అంతా కూడా క్రీస్తు ప్రభుకి చెందాలి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. కాబట్టి మనము కూడా జ్ఞానుల వలె ప్రభువును ఆరాధిస్తూ మరి మనము కానుకగా మనల్ని మనము ప్రభుకు సమర్పించుకుందాం. ఈ కృప కోసం దీవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అర్పణ సమయం, సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నీకే అర్పింతును, నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం, సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని, విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని. నేనర్పించే ఈ హృదయార్పణం ముదమార చేకొనుము, నీ హృదిలోన కాసింత చోటియుము. నేనర్పించే ఈ హృదయార్పణం ముదమార చేకొనుము, నీ హృదిలోన కాసింత చోటియుము. అర్పణ సమయం, సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ.
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభువా తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము మీ పీఠంపై ఉంచిన అర్పణను కరుణతో వీక్షింపుము. ఎన్నో బలహీనతలు కలిగి ఉన్న మేము నమ్మకముతో అర్పించి కానుకను మీ దివ్యశక్తితో పవిత్రము నర్పుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతన్ని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యముల గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మేము మెలకువగలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కన రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లి యొగ్గు మరియమాతతోనూ, పునిత జోజప్ప గారితోనూ, పునిత అపొస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక
మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనిచున్నాను. ఆమేన్. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. పరిపూర్ణ బలియాగం. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. పరిపూర్ణ బలియాగం. పశుశాలలో ప్రవహించిన ప్రేమ ఇది, పాపులను క్షమించిన కరుణ ఇది. పశుశాలలో ప్రవహించిన ప్రేమ ఇది, పాపులను క్షమించిన కరుణ ఇది. అపవాదిని ప్రాలదోలి అభాగ్యులను చేరదీయు వాకు ఇది. అపవాదిని ప్రాలదోలి అభాగ్యులను చేరదీయు వాకు ఇది. స్నేహమిది. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం,
పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. సైన్యస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు కరుణించండి, క్రీస్తు ప్రక్కలో నుండి కారుపిండ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మీ ఎడబాయకుడినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకూడనట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునరుతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరముతో నీవు నూతనీకరించు వారికి దివ్యమైన నీ భద్రతను కల్పింపుము. ఈ పరమరహస్యమందు ఆనందించువారు నిజమైన శాంతిని అనుభవించి సంతోషించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఉదయించే ఒక తార నీలాల రింగిలో, జన్మించే రారాజు పశువుల పాకలో. ఉదయించే ఒక తార నీలాల రింగిలో, జన్మించే రారాజు పశువుల పాకలో. ఆనంద భావాలు సుమరాగమాలతో మనసార చాటిదం క్రీస్తుని జననం. ఆనంద భావాల సుమరాగమాలతో మనసార చాటిదం క్రీస్తుని జననం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, we wish you merry Christmas. Happy happy Christmas, we wish you merry Christmas. ఉదయించే ఒక తార నీలాల రింగిలో, జన్మించే రారాజు పశువుల పాకలు. ఉదయించే ఒక తార నీలాల రింగిలో, జన్మించే రారాజు పశువుల పాకలు.